యంగ్‌స్టర్స్ లో ఈ మధ్య ఎక్కువ చూస్తే లైక్ స్మోకింగ్ గానీ, ఈ పాన్, గుట్కా అవన్నీ ఉంటాయి. వేపింగ్ గూడా ఎక్కువైంది. వేపింగ్. సో ఇవన్నీ గూడా లైక్ ఓరల్ హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి? లైక్ టీత్ మీద గాని, ఓరల్ హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? 100% ఇంపాక్ట్ చూపిస్తాయండి. ఒక ఎగ్జాంపుల్ స్మోకింగ్. స్మోకింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? వాడికి నాకేం పళ్ళు నొప్పి లేవు. నేను 10 ఏళ్ల నుంచి తాగుతున్నాను. సిగరెట్ చేస్తున్నాను అని అంటారు. బట్ పళ్ళన్నీ కూడా స్టెయినింగ్ అయిపోతాయి. ఆ స్టెయినింగ్ అనేది పై లేయరే కాకుండా డీపర్ లేయర్స్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది పర్మనెంట్‌గా వాళ్ళ కలర్ మారిపోతుంది. స్మోకింగ్ వల్ల. స్మోకింగ్ వల్ల. సో, ఇంకా గుట్కా. అదేం చేస్తారు? అది బుగ్గలో పెట్టుకుంటారు. దాని నుంచే వస్తుంది. అలాగా సక్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే కంటిన్యూయస్‌గా ఒకటే ఏరియాలో పెట్టుకోవడం వల్ల అక్కడ లిజన్స్ లాగా ఫార్మ్ అవుతాయి. అంటే ఆ టిష్యూ చేంజెస్ అయిపోయి కొన్ని కొన్ని నార్మల్‌గా ఉంటే కొన్ని కొన్ని క్యాన్సరస్ లిజన్స్ కింద కూడా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే. ఈ వేపింగ్ కూడా వేపింగ్ అంటారు. ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు. బాగా ఫ్యాషన్ అయిపోయింది అది ఎక్కువైపోయింది. చేయడం. స్మోకింగ్ కంటే కూడా వేపింగ్ అది ఎక్కువ. చేయడం వల్ల టీత్, పాలెట్, గమ్స్ అన్నిట్లితో పాటు లంగ్స్ మిగతా అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. ఖచ్చితంగా ఆపడం బెటర్ ఆప్షన్. ఓకే. లేదు అంటే తగ్గించుకోవాలి. లేకపోతే ఒకసారి డెంటిస్ట్ దగ్గరికొచ్చి చూపించుకోవాలి.